అందరూ మన రాక కోసం ఎదురు చూస్తున్నారు. పద. హ్మ్. నమస్కారం. నమస్కారం వదిన గారు. రామచంద్రాపురం గ్రామ ప్రజలారా, నా గురించి వేదవతి గారు మీతో చెప్పే ఉంటారు. నా పేరు కనకమేడల రుద్రాణి. నా ఊరు సిరిపురం. ఇక్కడ 10 ఊళ్లకు వేదవతి గారి మాట ఎలా వేదమో, శిలాశాసనమో, అక్కడ మా చుట్టుపక్కల గ్రామాలకు కూడా నా మాట అంతే. ఇక నా బంగారు తల్లి గురించి చెప్తాను వినండి. పేరు అలేఖ్య. ఒక్కగానొక్క కూతురు. నేను ఏం సంపాదించినా అంతా నా కూతురికే. నా కూతురు ఏది కోరితే అది ఇవ్వడమే ఒక తల్లిగా నా బాధ్యత, నా ధర్మం. అందుకే చిన్నతనంలో కోరిన శ్రీకర్ని నా కూతురికి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఆ విషయాలు కూడా వేదవతి గారు మీతో చెప్పే ఉంటారు, అవునా? చెప్పారమ్మా. కానీ మీ కోరికలు న్యాయబద్ధంగా అనిపించలేదు. ఈ కుటుంబం అన్నిటికీ సిద్ధపడిన తర్వాత మీరు మళ్ళీ మొదటకు రాకండి. అలాంటి ఆలోచనలుంటే చెప్పండి. అమ్మవారితో వెనుదిరుగుతాం. ఆ తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది, చూసుకుందాం. మేం ఊహించుకున్న దానికంటే ఎక్కువే ఉన్నాయి. హాయ్ అలేఖ్య, నేను నిహారికని, వేదవతి గారి రెండో కోడల్ని. నా సపోర్ట్ మాత్రం నీకే ఉంటుంది. ఆ ఇంటి రెండో కోడల నుంచి నాకు ముందే మద్దతు రావడం ఆనందంగా ఉంది. హాయ్ అండి, ఐఎమ్ కృష్ణ బాబు, హస్బెండ్ ఆఫ్ నిహారిక. నా పేరు పెద్దిరాజు, అల్లుణ్ణి. ఇది నా భార్య వసంత. అందరూ మీ గురించే ఎదురు చూస్తున్నాం. మీరు కోరిన విధంగా విగ్రహాన్ని తీసుకొనొచ్చాను. మరి మా అమ్మాయి ఎదురు చూస్తున్నా మీ అబ్బాయి ఎక్కడా? నాకు మాటిచ్చిన అవని ఎక్కడా? నాకు తాళి కట్టబోయే శ్రీకర్ ఎక్కడా? మాట్లాడరేంటి వేదవతి గారు? ముందు మాకు శ్రీకర్ని చూపించండి. ఎందాకే అటు వెళ్లారు, ఇంకా రాలేదు. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మీతో పాటు వాళ్ళు ఉండాలి కదా. మరి ఎక్కడ వాళ్ళు? నా శ్రీకర్ ఎక్కడా? ఇక్కడ. నా ప్రేమని గెలిపించు శ్రీకర్, ప్లీజ్. హలో హలో
ఎంతకాలమైంది నిన్ను చూసి. నీ మీద నాకు పుట్టిన ప్రేమ ఇంకా అలాగే ఉంది శ్రీకర్. నేను చనిపోయే వరకు అది చావదు. నువ్వు ఎప్పటికైనా నా వాడివి అవుతావని నాకు తెలుసు. ఆ నమ్మకమే నన్ను ఇంతకాలం బ్రతికించింది. లేదంటే నేను ఎప్పుడో చనిపోయి ఉండేదాన్ని. ఆ రోజు నువ్వు విసిరిన తాళి ఇంకా అలాగే ఉంది. ఆ తాళిని నువ్వు నాకు కట్టాలి. ఇలాంటి గొప్ప గొప్ప సీన్స్ ఎక్కడ పడితే అక్కడ చూడలేం. నేనిచ్చిన మాటని తప్పను. మీరు కూడా మాట తప్పకుండా విగ్రహాన్ని ఇచ్చేయండి. అత్తయ్య గారు పూజలో పెడతారు. ఇంత దూరం వచ్చాక ఇవ్వకుండా ఉంటామా? ఇస్తాం. ఇలాంటి ఒక ఉత్సవ వేడుకలలో మేము ప్రధాన పాత్ర పోషించడం మాకు చాలా ఆనందంగా ఉంది వేదవతి గారు. విగ్రహాన్నివ్వండి. మీకు కాదు, మాకు మాటిచ్చిన అవనీకిస్తాను. అవని, ఇలా ముందుకురా. శ్రీకర్ గారు, మీరు కూడా ఇలా వచ్చి నిలబడండి. రండి. అమ్మవారిని పూజలో పెట్టేసిన తర్వాత, ఉత్సవం అయిపోయిన తర్వాత ఎవరి మనసులో ఎలా మారుతాయో తెలియదు. అందుకే ముందు మా పెళ్లి ముహూర్తంని పూజారి గారితో నిర్ణయించండి. అప్పుడు ఈ విగ్రహం అవని చేతిలో పెడతాను. ఈ కుటుంబానికి నాలాగే సరైన దానివి దొరికావు. ఎక్కడికక్కడ బాగానే ఇరికిస్తున్నావు. శభాష్ అలేఖ్య. ఆ ముహూర్తమేదో అందరి ముందు పెట్టించేశారనుకోండి, అందరం ప్రశాంతంగా ఉండొచ్చు. వేదవతి గారి కుటుంబాన్ని మీరిలా ఇబ్బంది పెట్టడం సబబుగా లేదమ్మా. ఆ కుటుంబం తరపున మీరు వకాల్తా పుచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు పంచాంగం చూసి పెళ్లి డేట్ చెప్తే చాలు. అమ్మా, మరొక్కసారి ఆలోచించండమ్మా. అవనిలాంటి మంచి అమ్మాయికి అన్యాయం జరిగితే అది మీకే మంచిది కాదమ్మా. శ్రీకర్తో పెళ్లి జరగకపోతే అన్యాయం జరిగేది అవనికి కాదు, నాకు. ఎందుకంటే అవని కంటే ముందు తాళి కట్టించుకున్నది నేను. ఏం వేదవతి గారు, నిన్న మీరు ఫోన్లో ఏం మాట్లాడారు? ఇప్పుడు తెలివిగా జనాలతో ఏం మాట్లాడిస్తున్నారు? నేను మాట్లాడించడం లేదు రుద్రాణి. నా మీద అభిమానంతో వాళ్లే మాట్లాడుతున్నారు. ఈ అభిమానాలు, ఆప్యాయతలు వేరే విషయాల్లో చూపించుకోమనండి. పెళ్లి విషయంలో వద్దు. జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అందరం భవిష్యత్తులో చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా. ఇలాంటి పంచాయతీలు పెడితే మేము, మీరు వచ్చిన దారిని వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంత పని చేయకండి. మీరు విగ్రహం తీసుకొని వెళ్ళిపోతే అత్తయ్య గారు మాకు శాశ్వతంగా దూరం అయిపోతారు. అవునండి, మా కుటుంబం దిక్కులేందైపోయి అన్యాయం అయిపోతుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళ మనసు మారుతుందని మీరెలా అనుకుంటున్నారమ్మా? అది జరిగే పనే కాదు. ఇంకా ఇక్కడ ఏ అద్భుతాలు కనిపించేలా లేవు అత్తయ్య గారు. ఆలస్యం చేయకుండా ముహూర్తం పెట్టించి విగ్రహం అందుకోండి. పూజారి గారు, మంచి చెడులని అమ్మవారు చూసుకుంటారు. శుభగడియలలో అమ్మవారు పూజలోకి చేరాలి. మీరు పెళ్లి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. ముహూర్తం అద్భుతంగా ఉండాలి. నా కూతురు అల్లుడు మధ్యలోకి మూడో మనిషి అడ్డు ఉండకూడదు. శాశ్వతంగా తొలగిపోవాలి.
అమ్మా, ఈ నెల 15వ తేదీన మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు పెళ్లి జరిపించొచ్చు. పదిహేనవ తారీఖంటే ఇంకా 15 రోజులుంది కదా పూజారి గారు. ఈలోపు ఏం లేవా? లేవమ్మా, మీరు నిజమే చెప్తున్నారా? నేను వృత్తి ద్రోహం చేసుకోలేను కదమ్మా. 15 రోజులు ఎంతసేపులేమ్మా, తొందరగానే గడిచిపోతాయి. మాకోకే, మీకోకేనా? మీకోకే అయితే మాకోకే. మా తరపున సమ్మతమే, ఎవ్వరికీ అభ్యంతరం లేదు. శ్రీకర్ గారి మనసు అంగీకరించడం లేదని తన మొహంలోనే తెలుస్తుంది. తనని ఒప్పించే బాధ్యత నీదే అవని, సరేనా? మౌనంగా ఉంటే ఎలా? సమాధానం చెప్పు. సరే, ఇప్పుడైనా విగ్రహం ఇస్తావా? మూడు ముళ్ల బంధంలోకి వచ్చిన మూడో మనిషి నీ భర్తను విడిచిపెట్టనంత వరకు నీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఆపదలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి, సమస్యలు నిన్ను చుట్టుముడుతూ ఉంటాయి, ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. రండతయ్య, ఇచ్చిన మాట ప్రకారం మీకు అమ్మవారిని అప్పగిస్తున్నాను. తీసుకోండి. పూజారి గారు, చెప్పండమ్మా. ఇక మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీరు చేయండి. అలాగేనమ్మా. అమ్మవారు బయట నుంచి తిరిగి ఇంట్లోకి రాబోతోంది కాబట్టి అక్కడ జరగబోయే పూజలో అమ్మవారికి ప్రక్షాళన జరగాలి. అమ్మవారికి తిరిగి పూర్వపు మహిమలు రావడానికి సంప్రోక్షణ జరగాలి. ఆ విషయం మరువకండి. పూజారి గారు, చెప్పండమ్మా. అమ్మవారు చాలా చేతులు మారింది, చాలా ప్రదేశాలు మారింది, తిరిగి మా ఇంటికి చేరబోతుంది. అందుకే చెడు దృష్టి ప్రక్షాళన జరగడానికి సంప్రోక్షణ చేయండి. అలాగేనమ్మా. అమ్మవారు బయటికి రాకూడదు. ప్రజల క్షేమం కోసం అక్కడే ఉండాలి. నేనెట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాను. పాపను బంధించడం దగ్గర నుంచి విగ్రహం విషయంలో అవనిని బ్లాక్మెయిల్ చేయడం వరకు అంతా నిహారిక కుట్రేనని వేదవతి గారికి చెప్పి
అవని గారికి మంచి చేయాలి. కుటుంబం, పరువు, బాధ్యతలు ఒకవైపు, భర్త అనే బంధం ఒకవైపు. ఏంటి ఏంటి నాకే ఈ పరీక్ష? దాచిన దాగనివి కొన్నుంటాయవని, అందులో నీ కన్నీళ్లు కూడా. నన్ను క్షమించవని. ఏంటత్తయ్య ఇది? కాళ్ళ మీద పడదామంటే నువ్వు చిన్నదానివైపోయావు. అలా మాట్లాడకండి అత్తయ్య. అమ్మవారి విగ్రహం తీసుకుంటూ నీ భర్తని దానమిచ్చావు. అలా చేస్తున్నప్పుడు నువ్వెంత నరకం అనుభవించావో తలుచుకుంటే నా గుండె పగిలిపోయేలా ఉంది. అలాంటిది నువ్వెలా తట్టుకోగలుగుతున్నావు? కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవత్తయ్య. ఆ దేవుడు ఆదేశిస్తాడు, మనం ఆచరిస్తాం అంతే. ఈ జన్మకి ఇంతే అనుకుంటాను. బావ జ్ఞాపకాలతో బ్రతికేస్తాను. నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? నీ బాధ చూడ్డానికి నేను బ్రతికి ఉండాలా? ఈ పౌర్ణమి రోజు విగ్రహం రాకపోతే నా ప్రాణం పోతుంది, అంతే కదా? అలా మాట్లాడకండి అత్తయ్య. ఈ సృష్టిలో 4 దిక్కులున్నా ఈ 10 ఊళ్ళకి మాత్రం మీరే పెద్ద దిక్కు. మీరు బాగుంటేనే అందరూ బాగుంటారు. వేదవతి అంటే ఆచారం, సంప్రదాయం, సాక్షాత్తు అమ్మవారి రూపం. మీరెప్పుడు 10 ఊర్లకు గొప్పదానిలా ఉండాలి. ప్రతి ఊరికి ఒక గుడి ఉంటుంది, ప్రతి ఇంటికి ఒక గడుపు ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి గుండెల్లో మీరుంటారు. శాశ్వతంగా ఉండాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. ఎప్పుడు మా గురించి, మా కుటుంబం గురించే ఆలోచిస్తావు. నువ్వు చెయ్యని త్యాగం లేదు, నువ్వు చేయని మంచి లేదు. ఇంత మంచిదానివి, నీకు అన్యాయం జరగనివ్వను. నీకోసం ఏదైనా చేస్తానవని. చేయడానికి ఏం లేదత్తయ్య. కోడలిగా మీ ఇంట్లో అడుగు పెట్టాను. ఒక మంచి కార్యక్రమం కోసం ఇంట్లోంచి అడుగు బయట పెడుతున్నాను. నాకు బాధగా ఉన్నా బాధ్యత ముందు ఇదెంత అత్తయ్య? నువ్వు మన కుటుంబం కోసం చేసిన త్యాగాలు వృధాగా పోవు. నువ్వు చేసిన పూజలు పనికి రాకుండా పోవు. నిత్యం మా గురించే ఆలోచించే నిన్ను వెళ్ళనివ్వను. అందరూ అనుకుంటున్నారు ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఒంటరిదాని అయిపోతావు అని. కానీ ఒంటరయ్యేది నువ్వు కాదవని. మేమందరం ఉన్నా ఒంటరి వాళ్ళం, అన్నీ ఉన్నా పేదవాళ్ళం అయిపోయాం. నువ్వు లేని ఇంట్లో మేముండలేమవని. మమ్మల్ని చంటి పాపలా చూసుకుంటావు, కంటి పాపలా కాపాడుకుంటావు. నాకొక్కొక్కసారి ఏమనిపిస్తుందో తెలుసా అవని? నువ్వెందుకు మా కడుపున కూతురుగా పుట్టలేదా అనిపిస్తుంది. ఆ భాగ్యం మాకెందుకు కలగలేదా అనిపిస్తుంది. మా కాపదొస్తే అడ్డంగా నిలబడిపోతావు. నీ గుండెల్లో మాకు గుడి కట్టి పూజిస్తావు. మా గురించి ఇంత చేసిన నిన్ను ఒంటరిగా వదిలేయను, ఇంట్లో నుంచి వెళ్ళనివ్వను. నీకోసం ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను. ఆఖరికి అమ్మవారినైనా సరే. అమ్మవారు బలి కోరితే నీకోసం ఆనందంగా ఒప్పుకుంటాను. నీకు అన్యాయం జరగనివ్వను. నువ్వేనా అసలైన కోడలివి.
అంతా విన్నాను వేద. నీ కోరికలోనూ న్యాయం ఉంది. ఇప్పటి వరకు అవనికి మనం అత్తమామలాగానే ఉన్నాం. ఇకపై తల్లిదండ్రులుగా ఉంటూ అవనిని కాపాడుకుందాం. ఆ అమ్మవారు మన కోరికను మన్నిస్తుంది వేద, మన్నిస్తుంది.